హాయ్, దిస్ ఇస్ డాక్టర్ భూషణ్ ఫ్రమ్ బీట్వెట్ గాజువాక. ఈరోజు మనం డాగ్స్లో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అయినటువంటి హెయిర్ ఫాల్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇళ్లలో ప్రాబ్లమాటిక్గా ఉండొచ్చు. అసలు డాగ్స్లో హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఏ టైంలో అవుతుంది, ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల అవుతుందా, లేదంటే ఫుడ్ సరిగా తీసుకోవడం వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఏమైనా అవుతుందా, లేదంటే దీని హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు మనం కంప్లీట్గా హెయిర్ ఫాల్ డాగ్స్లో ఎందుకు అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా డాగ్స్లో ఇయర్లీ ట్వైస్ అంటే 2 సార్లు హెయిర్ ఫాల్ అనేది కామన్గా జరుగుతుంది. అది 2 వారాల నుంచి 4 వారాల సమయం తీసుకుంటుంది. దీన్ని సీజనల్ హెయిర్ ఫాల్ అంటాం. సీజనల్ హెయిర్ ఫాల్ అంటే సమ్మర్ ముందు, వింటర్ ముందు అలా 6 నెలల గ్యాప్లో 2 సార్లు హెయిర్ ఫాల్ జరుగుతుంది. సమ్మర్ ముందు ఎందుకు జరుగుతుంది అనేసి డాగ్ యొక్క కోట్ హెయిర్ ఏదైతే ఉందో ఆ వేడిని బాడీ తట్టుకోవడానికి వీలుగా వింటర్లో ఏదైతే థిక్ కోట్ ఫామ్ అయ్యిందో అది రాలిపోతుంది. రెండోది సమ్మర్ అయిపోయిన తర్వాత, రైనీ సీజన్ అయిపోయిన తర్వాత వింటర్ స్టార్టింగ్లో ఏంటంటే అప్పుడు సమ్మర్కి ఉన్న పల్చని కోట్ ఏదైతే ఉందో అదంతా రాలిపోయి వింటర్లో థిక్ కోట్ డెవలప్ అవుతుంది. దీన్ని సీజనల్ హెయిర్ ఫాల్ అంటాం. ఇది సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఇది కామన్. మనం ఏం చేసినా సరే డాగ్స్లో ఈ సీజనల్ హెయిర్ ఫాల్ ఆపలేం. కొన్ని బ్రీడ్స్లో అంటే హెవీ షెడర్స్ లైక్ గోల్డెన్ రిట్రీవర్స్‌లో గానీ, హస్కీస్‌లో గానీ, లాబ్రడార్ రిట్రీవర్స్‌లో గానీ, జర్మన్ షెపర్డ్స్‌లో గానీ వీటిలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కొంచెం డబుల్ కోటెడ్ బ్రీడ్స్ కాబట్టి వీటిలో ఎక్కువ ఉంటుంది. అదే సింగిల్ కోటెడ్ బ్రీడ్స్ మాల్టీస్ గానీ, లేదంటే పూడిల్స్‌లో గానీ హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. వీటిలో సింగిల్ కోట్ ఉంటుంది కాబట్టి. న్యూట్రిషన్ పార్ట్‌కొద్దాం. న్యూట్రిషన్ అంటే మనం రోజు ప్రోటీన్స్ గానీ, లేదంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఖచ్చితంగా ఫుడ్‌లో మనం డాగ్స్‌కి అనేది పెట్టాలి. ఇవి లేకపోతే హెయిర్ ఫాల్ సివియర్‌గా ఉంటుంది. హెయిర్ గ్రోత్ సరిగా ఉండదు. అదేవిధంగా జింక్ అండ్ బయోటిన్ ఇవి ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ అనేవి మనకు ఫుడ్‌లో ఖచ్చితంగా ఉండాలి. మీరు లేదు ఏదైనా బయట నుంచి తెచ్చిన సప్లిమెంట్స్ ఆయిల్స్ గానీ, క్యాప్సూల్స్ గానీ, టాబ్లెట్స్ గానీ మనం ప్రొవైడ్ చేస్తున్నామంటే ఒమేగా 3 అండ్ ఒమేగా 6, జింక్, బయోటిన్, విటమిన్ డి అండ్ విటమిన్ ఏ కంపల్సరీగా మీరు సిరప్‌లో గానీ, టాబ్లెట్స్‌లో గానీ వీటి కాంపోనెంట్స్ ఎంతున్నాయి, సరిపడా క్వాంటిటీస్‌లో ఉన్నాయా లేదో చూసుకోవాలి. ఇవి మనం ఫుడ్‌తో పాటు ఇచ్చినట్టయితే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వలన ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది రెక్టిఫై హెయిర్ ఫాల్ అవ్వడం తగ్గుతుంది. మూడోది ఇన్ఫెక్షన్స్ వలన ఏమైనా జరుగుతుందా? ఇన్ఫెక్షన్స్ అంటే టిక్ అంటే వేలు పట్టడం గానీ, లేదంటే ఫ్లీస్ చిన్నవి ఎగురుతూ ఉంటాయి. ఫ్లీస్ గానీ, లేదంటే మైట్స్ అంట అవి మనం కంటికి కనిపించవు. మైక్రోస్కోపిక్ టెస్ట్ ద్వారానే మనం వెటర్నరీని సంప్రదిస్తే ఆయన టెస్ట్ చేసిన తర్వాత మనకు చెప్తారు. ఇలాంటి ఈ మైట్స్ వలన ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఇవి బాడీ మీద ఉన్నప్పుడు ఇవి బాగా గోకేసుకొని బాడీని రెడ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో మొత్తం హెయిర్ ఫాల్ అయ్యేటట్టు చేస్తాయి. మైట్స్ ఏవైతే ఉన్నాయో అవి హెయిర్ బేస్ అయితే ఏది ఉంటుందో దాని కింద అలా అవి డెవలప్ అవ్వడం వలన ఆటోమేటిక్‌గా హెయిర్ ఫాల్ అవ్వడం, బాడీ మొత్తం రెడ్డిష్‌గా డెవలప్ అవ్వడం అలాంటి లక్షణాలన్నీ మనం చూస్తాం. వీటికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఇంజెక్షన్ దగ్గర నుంచి టాబ్లెట్స్, పౌడర్ అన్ని రకాల మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వెటర్నరీ గాని కన్సల్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు పర్టిక్యులర్ ట్రీట్మెంట్ ఇచ్చి హెయిర్ ఫాల్‌కి ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ వలన ఈ టిక్స్, మైట్స్, ఫ్లీస్ వల్ల ఏవైతే కాజ్ చేస్తున్నాయో వాటిని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. రెండోది బ్యాక్టీరియల్ గాని, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినట్టయితే ప్యాచ్ కొన్ని బాడీ మీద అక్కడక్కడ ప్యాచ్‌లా డెవలప్ అవుతాయి. అక్కడెక్కడైతే హెయిర్ లాస్ అయితూ ఉందో మనం పర్టిక్యులర్ యాంటీబయాటిక్స్ గానీ, యాంటీ ఫంగల్ ట్రీట్మెంట్ గానీ ప్రాపర్‌గా ఇచ్చుకున్నట్లయితే అవి ఒక 2-3 వీక్స్‌లో రిజాల్వ్ అయిపోతుంది. అక్కడ నార్మల్ హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది. హెయిర్ ఫాల్ అవుతున్నప్పుడు మనం ఎట్లా మేనేజ్ చేయాలి? మీరు ఇప్పుడు లాంగ్ హెయిర్ బ్రీడ్స్ అయితే రోజు ఒక 30 మినిట్స్ వాటిని గ్రూమ్ చేయాలి. గ్రూమింగ్ అంటే వాటిని దువ్వాలి. హెయిర్ దువ్వినప్పుడైతే ఆ లూజ్ హెయిర్ ఏదైతే ఉందో అది ఊడిపోయి కొత్త హెయిర్ ఏదైతే ఉందో అది ఇంకా స్ట్రెంథెన్ అవుతుంది. ఎందుకంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. హెయిర్ బేస్‌లో మజిల్స్ ఉంటాయి. ఆ మజిల్స్ అనేది స్ట్రెంథెన్ అయ్యి ఇంకా హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది. ఊడడం తగ్గుతుంది. ఇది గ్రూమింగ్ చేయడం వలన డైలీ ఉపయోగాలు. రెండవది బాతింగ్. హెల్తీగా ఉంటే 2 వారాలకు ఒకసారి మైల్డ్ షాంపూతో మీరు స్నానం చేయించుకోవాలి. స్నానం చేసే ఒక అరగంట, గంట ముందు నీట్‌గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసి స్నానం చేస్తే ఇంకా హెయిర్ గ్రోత్ గానీ, హెయిర్ షైనింగ్ గానీ చాలా బావుంటుంది. ఫుడ్ ఇచ్చేటప్పుడు వాటిలో మనం డైలీ ఘీ గానీ 1 ఆర్ 2 స్పూన్స్ ఘీ గానీ, కోకోనట్ ఆయిల్ గానీ ఇంక్లూడ్ చేసినట్లయితే వీటిలోనే నేచురల్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ గానీ మనం ఇంక్లూడ్ చేసినట్టయితే ఖచ్చితంగా ఇవి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండడం వలన హెయిర్ గ్రోత్‌కి బాగా ఉపయోగపడతాయి. ఇంకొక రీజన్
హెయిర్ ఫాల్కి ఏంటంటే హైపోథైరాయిడిజం సేమ్ హ్యూమన్స్లో అలాగే డాగ్స్లో కూడా హైపోథైరాయిడిజం ఉంటుంది. మీరు ఒకవేళ డాగ్ ఊరికనే లావ్ అయిపోతుంది, అలోపేషియా, బైలేటరల్ ట్రంకల్ అలోపేషియా అంటే వెన్నుపూసకు మధ్యలో హెయిర్ ఉంటుంది, రెండు పక్కల ఏదో మొత్తం నున్నగా షేవ్ చేసేసినట్టు రెండు పక్కల హెయిర్ పోతుంది. రెండోది ర్యాట్ టైల్ అపిరెన్స్ అంటే ఎలక తోక మీద జుట్టు రాలిపోతుంది. ఈ లక్షణాలు ఎప్పుడైతే ఒక డాగులో మనకు కనిపించుంటే అంటే ఊరికనే లావ్ అవ్వడం, రెండోది ఆకలి ఎక్కువ పుట్టడం, ఆ రెండు వైపులా వీపుకు రెండు వైపులా వెంట్రుకలు రాలిపోతుండడం, ఎలక తోకలాగా ఏదైతే కనిపిస్తుందో అది హైపోథైరాయిడిజం కింద మనం బేసిక్ లక్షణాలు బట్టి బ్లడ్ టెస్ట్ చేసి దాన్ని పక్కగా నిర్ధారించుకోవచ్చు. ఇవైతే బేసిక్ లక్షణాలు ఉంటాయి. దీన్ని మీరు వెట్ని సంప్రదించి ఖచ్చితంగా రూల్ అవుట్ చేసుకుంటే దానికి మెడికేషన్ పెట్టడం జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్ను మనం రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో హెయిర్ రీగ్రోత్ ఉంటుంది. రెండోది కుషింగ్స్ సిండ్రోమ్. ఈ కుషింగ్ సిండ్రోమ్ అనేది సేమ్ పొట్ట అనేది లావుగా అవ్వడం, ప్యాచ్లా జుట్టు రాలిపోతుండడం, తోక మీద జుట్టు రాలిపోతుండడం, డాగ్ ఇప్పుడు డల్గా కనిపిస్తుండడం, లేదంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటుండడం, వాటర్ ఎక్కువ తీసుకుంటడం, దాంతో పాటు ఇలా ప్యాచ్గా పెద్ద పెద్ద ప్యాచ్లుగా ఎక్కడైతే హెయిర్ పోతుందో మెయిన్గా పొట్ట ఏరియాలో రాలిపోతుండడం, ఈ లక్షణాలన్నీ కనిపిస్తున్నట్టే దాన్ని కుషింగ్ సిండ్రోమ్ అంటాం. అదేవిధంగా ఆపరేషన్ చేయని మగ డాగ్స్లో కానీ ఆడ డాగ్స్లో కానీ హెయిర్ ఫాల్ ఉందంటే సమ్ హార్మోన్ ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ సమతుల్యత లేకపోవడం వలన ఈ హెయిర్ ఫాల్ అనేది వాటిలో పర్టికులర్. అంటే ఇవన్నీ రీజన్స్ కూడా హెయిర్ ఫాల్ కాజ్ చేస్తాయంటే చెప్పలేం, కానీ మనం పర్టికులర్ ఒక్కొక్కటి రూల్ అవుట్ చేసుకుంటూ పోతే మనం దానికి ఏదైతే కాజ్ చేస్తుందో మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఆపరేషన్ చేయడం అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం వలన ఈ ప్రాబ్లమ్ను మనం ఒకవేళ టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ వలన ప్రాబ్లం అయితే మనం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే ఈ ప్రాబ్లం మనం రెక్టిఫై చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్కి ఇంకొక రీజన్ ఏంటంటే స్ట్రెస్, యాంగ్జైటీ. స్ట్రెస్ అంటే ఒక ప్లేస్ నుంచి అంటే ఏదైనా మీరు బాగా కూల్ క్లైమేట్ ఉండే ఏరియా నుంచి హాట్ క్లైమేట్కి షిఫ్ట్ అయినా సరే వాటిలో హెయిర్ ఫాల్ కాజ్ చేయొచ్చు. సడన్ క్లైమేటిక్ అడ్జస్ట్మెంట్ డాగ్ చేసుకోలేక హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది. రెండోది ఇంట్లో సడన్గా ప్యాంపర్ చేయడం తగ్గిపోయినా, లేదంటే కొత్త పర్సన్ కానీ కొత్త డాగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ మనం సపోర్ట్ చేస్తుంటే డాగ్ని పట్టించుకోకపోయినా సరే దీనికి యాంగ్జైటీ లెవెల్స్ పెరిగి హెయిర్ ఫాల్ జరగడం అది నార్మల్. అదేవిధంగా డాగ్స్కి ఎక్సర్సైజ్ లేకపోయినా సరే ఓన్లీ అలా మీరు తినిపిస్తున్నారు, పడుకోబెట్టేస్తున్నారు, అట్లా డాగ్ని యాక్టివిటీ ఏమైనా లేకపోవడం వల్ల బాడీలో చేంజెస్ వచ్చి ఊరికి హెయిర్ రాలిపోవడం కూడా జరుగుతుంది. డాగ్కి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మార్నింగ్ ఈవినింగ్ వాక్స్ కంపల్సరీగా ఉండాలి. ఈ మార్నింగ్ ఈవినింగ్ వాక్స్ వల్ల ఏంటంటే సన్లైట్ సఫిషియెంట్గా తగలడం వలన ఒకటి విటమిన్ డి అందుతుంది, రెండు బయోలాజికల్ సైకిల్ అంటే సరిగ్గా తగలాల్సినంత ఎండ తగలడం వలన ఈ సీజనల్ షెడ్డింగ్ ఏమవుతుందో అది 2 వారాలు లేదా 4 వారాలకు మాత్రం రెస్ట్రిక్ట్ అయ్యి డాగ్ హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. లేదు డాగ్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుందండి, అస్సలు మేము బయటికి తీసుకెళ్ళాము కొంతమంది చెప్తుంటారు. వీళ్ళకి కొంచెంగా హెయిర్ అనేది ఎన్ని సప్లిమెంట్స్ పెట్టినా సరే త్రూఅవుట్ దేర్ సంవత్సరం పాటు అలా ఇంట్లోనే కొంచెం పడిపోతూ ఉంటుంది. అది మెయిన్ మీరు బయట వాకింగ్ తీసుకెళ్ళి కొంచెం లేదంటే టెర్రస్ పైన పెట్టి సన్ని కొంచెం ఉదయం లేదా సాయంత్రం ఒక గంటన్నర సేపు మీరు సన్ తగిలేటట్టు చూసుకున్నట్లయితే ఇది బయోలాజికల్ క్లాక్కి బాడీ సెట్ అయ్యి సీజనల్ హెయిర్ ఫాల్కి కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. అలా కాకుండా మా సన్లో ఉంటే అస్సలు హెయిర్ రాలిపోదు అనే అపోహలో ఉండొద్దండి. అలా అయితే హీట్ స్ట్రోకులు తగిలి ఉన్న హెయిర్ కూడా ఊడిపోతుంది. హీట్ స్ట్రోక్ తగిలి యానిమల్ లైఫ్ ప్రమాదంలో పడే ఛాన్స్ కూడా ఉంటుంది. అందువల్ల కంప్లీట్గా సన్లో ఎప్పుడు కట్టేసి ఉంచకూడదు. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేసరికి నాన్ వెజ్ ఫుడ్స్లో మనం ఎగ్స్, చికెన్ ఇంక్లూడ్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రోటీన్ సోర్స్ మనం ఇచ్చేటట్టు అవుతాం. omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మెయిన్గా ప్రొవైడ్ చేయాలి డాగ్స్కి. అదేవిధంగా జింక్, బయోటిన్ నేను చెప్పాను కదా, ఫుడ్లో రోజు ఒక స్పూన్ నెయ్యి కానీ ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ మీరు నార్మల్ ఫుడ్తో యాడ్ చేసినట్లయితే ఖచ్చితంగా డాగ్ హెయిర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. రెండోది గట్ హెల్త్ అంటే పొట్ట నీట్గా ఉండి పొట్టలో ఉండే బ్యాక్టీరియా హెల్తీగా ఉంటే ఖచ్చితంగా స్కిన్ హెల్త్ మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది. పొట్ట హెల్త్ బాగుంటే స్కిన్ హెల్త్ బాగుంటుంది. మనం ప్రోబయోటిక్స్ అంటే కర్డ్ ఇవ్వడం కానీ, కర్డ్ న్యాచురల్ ప్రోబయోటిక్. కొంతమంది ఏంటంటే పళ్ళు పులిసిపోతాయి, పెరుగు పెట్టకూడదు అలాంటి అపోహలు ఏమొద్దండి. పెరుగు ఎక్సలెంట్ ప్రోబయోటిక్, హ్యాపీగా డైలీ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు దాని ఫుడ్లో. ఒకవేళ ఇంకా ప్రోబయోటిక్ అవసరం ఉంటే మనకు సప్లిమెంట్స్ ఉన్నాయి, సిరప్స్ కానీ మనకి పౌడర్స్ ఫామ్లో కానీ అవైలబిలిటీ ఉంటే అవి మనం ఫుడ్తో పాటు ఇంక్లూడ్ చేసుకుంటే గట్ హెల్త్ని మనం
సరిగా రెక్టిఫై చేసి స్కిన్ హెల్త్ మీద రిఫ్లెక్ట్ అయినట్టు మనం చూసుకోవచ్చు. ఇంకా మీకు హెయిర్ ఫాల్ గురించి కానీ డాగ్ స్కిన్ హెల్త్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.